హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వైష్తాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు ఒక మంచి హెల్దీ రెసిపీని ప్రిపేర్ చేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏంటి శైలు వెజిటబుల్ సూప్ చూయించి హెల్దీ అని చెప్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఇది వెజిటబుల్ సూపే, కానీ బార్లీ తోటి మనం వెజ్ సూప్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వేసవి కాలంలో బార్లీ వాటర్ తాగని పిల్లలకి ఇలా తయారు చేసిస్తే వద్దు అనకుండా తాగుతారండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను ఒక 100 గ్రాముల బార్లీని తీసుకున్నాను. వీటిని శుభ్రంగా 2-3 సార్లు వాటర్ వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని నీళ్ళను వంపేసుకోవాలి. ఈ బార్లీ అనేది చాలా చలవ చేస్తుందండి ఒంటికి. పిల్లలు బార్లీ వాటర్ తాగమన్నప్పుడు ఇష్టపడని వారికి, పెద్దవాళ్ళకు కూడా కొంతమందికి ఈ బార్లీ వాటర్ అనేది ఇష్టం ఉండదండి. ఆ బార్లీని మనం ఈ విధంగా సూప్ చేసుకుంటే ఇష్టం లేని వారు కూడా చాలా ఇష్టంగా తాగుతారు. మనం 2-3 సార్లు కడుక్కున్న తర్వాత బార్లీ గింజల్ని ఇప్పుడు నీళ్లు వేసేసి 1 అవర్ పాటు నేను వీటిని నానబెట్టేశానండి. తర్వాత 1 అవర్ తర్వాత వీటిని ఇప్పుడు నేను ప్రెషర్ కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో వేసేసుకొని వీటిని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుందండి. ఈ విధంగా కుక్కర్లో వేసుకొని దీనికి నేను ఒక కప్పు, ఈ కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నాను కదండి, 4 కప్పుల వాటర్ని వేస్తున్నాను. ఈ 4 కప్పులు వాటర్ అనేవి సరిపోతాయండి. మరీ ఎక్కువ వేసినా కూడా కుక్కర్లో నుంచి అన్ని వాటర్ బయటకు వచ్చేసి అంత స్టవ్ అంతా పడిపోతుంది కాబట్టి ఒక 4 సరిపోతాయండి. ఈ 4 కప్పుల వాటర్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఈ లోపల మనకి ఇంట్లో అందుబాటులో ఉన్న ఏ వెజిటేబుల్స్నైనా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, 4 విజిల్స్ వచ్చేసినాయి. 4 విజిల్స్ తర్వాత నేను ఒకసారి కుక్కర్ మూత తీసి చెక్ చేస్తున్నానండి ఇవి ఎలా ఉడికాయో. చూస్తున్నారు కదా, మన బార్లీ అనేది చాలా బాగా ఉడికిపోయిందండి. మీకు నానబెట్టుకోవడానికి టైం 1 అవర్ 2 అవర్స్ టైం లేకపోయినా ఒక ½ అన్ అవర్ నానబెట్టుకొని కూడా వీటిని కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ బార్లీలో నుంచి ఎక్సెస్ వాటర్ ఉంది కదా, ఇంకా వాటర్ ఉంది కదా, దాన్ని ఈ విధంగా డ్రైన్ చేసుకోవాలి. ఈ వాటర్ ఏమీ పడేయొద్దండి, వీటిని కూడా మనం వాడతాము. ఇప్పుడు ఇలా డ్రైన్ చేసుకున్న తర్వాత మనం వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో నేను 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేస్తున్నానండి. మీకు బటర్ ఇష్టం లేకపోతే కొంచెం ఆలివ్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. బటర్ మెల్ట్ అయిన తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకోవాలండి. చూస్తున్నారు కదా, ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత ఒక క్యారెట్ని తీసుకొని నేను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకున్నానండి. వాటిని కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. వీటిని ఓవర్గా కుక్ చేయాల్సిన అవసరం ఏమీ లేదండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నా దగ్గర పచ్చి బఠానీ కూడా ఉందండి. వాటిని కూడా ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేశాను. ఇవి పచ్చి బఠానీ కూడా వేసిన తర్వాత వీటిని కూడా మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వీటిని వేయించుకున్న తర్వాత క్యాబేజీ అండి, క్యాబేజీని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. వాటిని కూడా ఒక 4 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. ఇవే వేయాలని ఏమీ లేదండి. మీ దగ్గర క్యాలీఫ్లవర్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, బ్రోకలీ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి. మన అందుబాటులో ఉన్న వెజిటబుల్స్ని వేసుకోవచ్చు. నేను ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు స్వీట్ కార్న్ కూడా వేసుకున్నానండి. ఇవన్నీ పచ్చివేనండి. వీటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఈ విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. తర్వాత నేను ఈ క్యాప్సికమ్ని ఒక హాఫ్ పోర్షన్ తీసుకొని వాటిని కూడా సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కనుక సూప్ అంతా అయిపోయిన తర్వాత ఉల్లి పరక ఉంటుంది కదండి, ఉల్లి పరక, వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ బాయిల్ అయ్యే లోపల మనం ముందుగా చూస్తున్నారు కదా, ఉడికించుకొని పెట్టుకున్న బార్లీ గింజల్ని ఈ విధంగా మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సీ జార్లో యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఉంచేసానండి. ఇదిగోండి, చూసారా, వీటిని కూడా మనం ఆ వెజ్జీస్లో వేసుకోవచ్చు. మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ గ్రైండర్లో వేసుకున్న బార్లీని మనం ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవచ్చండి. తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ వరకు ఉంచాం కదా బాయిల్ అయిన బార్లీ గింజల్ని, వాటిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవి సూప్ తాగేటప్పుడు మధ్య మధ్యలో ఆ వెజిటబుల్స్తో పాటు ఈ బార్లీ గింజలు కూడా తగులుతూ చాలా బాగుంటాయండి. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ బార్లీ పేస్ట్ని కూడా వేసేసుకోవాలి.
మనము డ్రైన్ చేసి పెట్టుకున్నాం కదా, బాయిల్ అయిన బార్లీ వాటర్ ఎక్స్ట్రా ఉన్నవి వాటిని కూడా యాడ్ చేసుకొని మన అవసరానికి తగినన్ని, మన ఇంట్లో సూపుకి తగినన్ని వాటర్ని యాడ్ చేసేసుకొని వీటిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా, ఎక్కడ కూడా ఉండలు అనేది లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మీకు ఇంకొంచెం లిక్విడ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చండి. నాకు ఈ కన్సిస్టెన్సీ అనేది మా ఇంట్లో అందరు బాగా ఇష్టపడతారు. చాలా కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి ఇది. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు, అంటే మన అవసరానికి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా నేను యాడ్ చేశానండి. వీటన్నింటినీ వేసుకొని మనం ఇది ఒక బాయిల్ వచ్చేంత వరకు బాగా మరిగించుకోవాలి. ఈ మన మిరియాల పొడి బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. తర్వాత ఇంట్లో మనకి అందుబాటులో ఉంటే కనుక ఒరిగానో కూడా ఒక 2 పించుల వరకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది పిల్లలు ఇష్టపడతారండి, బాగుంటుంది. అందుకని నేను దాన్ని కూడా యాడ్ చేశాను. మీకు కనుక ఇష్టం ఉంటే ఇందులో టమాటో కచ్చప్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. కానీ నేనేమి యాడ్ చేయలేదండి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటం అండి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో. ఉట్టి బార్లీ వాటర్ ఇచ్చి తాగమంటే తాగని వారి కోసం ఈ విధంగా బార్లీ సూప్ని ప్రిపేర్ చేసి ఇచ్చామంటే చాలా ఇష్టంగా తాగుతారండి. వేడివేడిగా చాలా బాగుంటుంది. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ సూప్ అనేది ఒక మీల్లోకి బాగా సరిపోతుందండి. చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకున్నామో. తప్పకుండా వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.